నేను కష్టపడ్డా కాబట్టి అడుగుతున్నా, ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కష్టపడుతున్నాను కాబట్టి మళ్ళీ అడుగుతున్నాను, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వన్ మోర్ వ్లాగ్. ఆల్ ఇండియా వాక్ అండ్ లిఫ్ట్ 12 జ్యోతిలింగాల ట్రిప్లో ఈరోజు వచ్చేసి మనం ఓంకారేశ్వర్లో అయితే ఉన్నాం. ప్రజెంట్ నేనైతే హోటల్ తీసుకొని అయితే ఉన్నాను అనమాట. ఇది వచ్చేసి బ్యాచిలర్కి అయితే 500 రూపీస్ అయితే పడుతుంది, బడ్జెట్లో ఉంటుంది. సో ఎంత కాళ్ళు బాగలేకపోయినా, ఎంత బాడీ బాగలేకపోయినా, ఏదైనా సరే నేను చెప్పాను కదా, అనుకున్నదే సాధిస్తా. ఈ ట్రిప్లో ఎలా అయినా సరే కొట్టాలి అని అనుకున్నాను కాబట్టి సక్సెస్ అనేది. సో నేనైతే వెళ్తున్నాను అనమాట దర్శనానికి. సో మనమైతే ఆన్ ది వే అయితే వెళ్తూ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుదాం. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైనా తినాలి. మార్నింగ్ ఒక 10 గంటలకు 9 గంటలకు ఒక టీ అయితే తాగాను. సో ఇప్పటివరకు ఇంతవరకు ఏమీ తినలేదు, బాగా కొంచెం ఆకలిగా ఉంది, ప్లస్ నీరసంగా ఉంది. సో మనమైతే లేట్ లేకుండా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో దర్శనానికి అయితే బయలుదేరాను, ఫ్రెష్ అప్ అయ్యి నీట్గా. సో చూద్దాం ఎన్ని గంటలు పడుతుందో. ఇక్కడైతే 2-3 గంటలు పట్టిద్దాం అంటున్నారు. నేనైతే ఏం తినలేదు. సరే వచ్చాక ఒకేసారి నైట్ తినేసి పడుకుందాం అని చెప్పేసి అయితే వెళ్తున్నా. అంటే ఆకలిగానే ఉంది, బట్ మళ్ళీ దర్శనం లేట్ అయిపోయిందేమో. టెంపుల్ 10కి క్లోజ్ చేస్తారు, ఆల్రెడీ 6:30 అవుతుంది. అందుకని దర్శనానికి వెళ్ళేది మా దారి అయితే చూపిస్తా, ఒకసారి చూడండి. సో ఇదనమాట దర్శనానికి వెళ్ళే దారి. ఇవన్నీ చూస్తుంటే చిన్నపిల్లప్పుడు తిరణాల్లో మా డాడీ బొమ్మలు కొనిపించకపోతే ఎటోకట్టు చేతిలో వదిలేసి వెళ్ళిపోయి ఉన్నాయి. అన్నీ గుర్తొస్తున్నాయి ఈ బొమ్మలు ఇవన్నీ చూస్తుంటే. ఈరోజు అయితే ప్రసాదం ఏం తీసుకోవట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను ప్రసాదం తీసుకున్నా ఇంటికి. బ్యాగ్లో స్పేస్ లేదనమాట, ఎక్కువైపోయింది. మేమిద్దరం వచ్చినట్టయితే ప్లాన్ చేసుకున్నట్టు. సో అప్పుడు ఏంటంటే ఒక బ్యాగ్ అయినా ఎంటీగా ఉండేది. సో ఆ బ్యాగ్లో అయితే క్యారీ చేసేవాళ్ళం. బట్ నేను ఒక్కడనే వచ్చా కదా, అందుకని చెప్పి ప్రసాదం అయితే ఈరోజు తీసుకోవట్లేదు. ఇవన్నీ కూడా ప్రసాదం స్టాల్సే, మొత్తం టెంపుల్ ఎంట్రన్స్లో మొత్తం ప్రసాదం స్టాల్స్ అయితే ఉన్నాయి. సో ఈ గుడి వచ్చేసి నర్మదా రివర్ ఒడ్డునైతే ఉంటుంది. సో చూపిస్తా చూడండి ఒకసారి నర్మదా రివర్ కూడా. సో ఇది మొత్తం కూడా నర్మదా రివర్ ఘాట్ అనమాట. సో ఈ సైడ్ ఇది, ఇక్కడ బోటింగ్ అన్నీ ఉంటాయి. సో నైట్ వచ్చేసి పూజలు జరుగుతాయి అనమాట. సో ఇప్పుడు మీకు వచ్చేసి గుడి చూపిస్తా చూడండి, నర్మదా ఒడ్డున ఎక్కడుందో. సో అదైతే టెంపుల్, జూమ్ చేస్తా చూడండి. ఒడ్డునే ఉంది, నర్మదా రివర్ ఒడ్డునే ఉంది. సో చూసారు కదా, ఇది వచ్చేసి టెంపుల్ అనమాట. ఇది ఓంకారేశ్వర్ టెంపుల్. ఇది వచ్చేసి నర్మదా రివర్ ఒడ్డునే ఉంటుంది. గంగానది, కాశీలో అయితే గంగానది ఎలా ఉందో సేమ్ అలానే ఒడ్డునే ఉంటుంది అనమాట గుడి. సో మీకైతే నర్మదా రివర్ మొత్తం చూపిస్తా చూడండి. ఇక్కడ బోటింగ్ స్పెషల్ అనుకుంటా, చాలా బోట్స్ అయితే ఉన్నాయి. సేమ్ గంగానది ఎలా ఉంటుందో అలానే ఉన్నాయి. సో ఇది వచ్చేసి టెంపుల్. సో టెంపుల్కి ఆపోజిట్లోనే బోటింగ్ కూడా ఉంది. సో ఇప్పుడు నేను ఏదైతే హోటల్లో చెక్ ఇన్ అయ్యానో వాళ్ళు అడిగారనమాట, మీకు ఏమన్నా బోటింగ్ ఏమన్నా కావాలా, బోటింగ్ కావాలంటే చెప్పండి, మన హోటల్ తరపున మాట్లాడతామని చెప్పేసి. బట్ నాకు బోటింగ్ మీద ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే ఫస్ట్ నేను వచ్చింది 12 జ్యోతిలింగాల యాత్రకి అయితే వచ్చాను. మధ్యలో ఇంకేమీ ఇలా ఎంజాయ్ చేసేవా ఇవన్నీ చేయాలనుకోవట్లేదు. సో అందుకని చెప్పేసి ఫస్ట్ నేనైతే దర్శనం ఇంపార్టెంట్ నాకు. ఫస్ట్ నేను దర్శనానికి అయితే వెళ్తున్నా. సో ఇక్కడ నుంచి చాలా దూరం అయితే ఉంది. సో మీకు ఆయన ఎవరో తెలుసా, ఆది శంకరాచార్యులు. సో ఆయన ఫోటో అయితే ఉంది ఇక్కడ చూడండి. చూసారు శివలింగాలు ఎంత పెద్ద పెద్దవి ఉన్నాయో, స్టోన్స్ అనమాట అవన్నీ. ఎంత దేవుడు ప్రదేశం అయినా కానీ ఇక్కడ నార్త్ వాళ్ళు గలీజ్ చేస్తున్నారు దీన్ని. నిజంగా మెయింటెనెన్స్ సరిగ్గా లేదు ఇక్కడైతే.
అంటే ఎక్కడ పడితే అక్కడ యూరినానికి వెళ్తున్నారు. ఏంటో ఇది ఒక జ్యోతిలింగం లాగా ట్రీట్ చేయట్లేదు. స్మెల్ నడుస్తుంటే దర్శనానికి వెళ్ళే దారిలో స్మెల్ హెవీగా వస్తుంది. ఈరోజు నేను ప్రసాదం తీసుకోలేదు కాబట్టి చెప్పులు ఎక్కడ ఇప్పాలి అర్థం కావట్లేదు. ఇక్కడ ఇప్పేస్తున్నాను, చూద్దాం వచ్చేసరికి కొంటయో దొబ్బేస్తారు. ఇవి జిల్లేడు పూలు కదా. సో ఇది మొత్తం దర్శనానికి వెళ్ళే దారిలో కూడా శాండిల్స్ ఎక్కడ పడితే అక్కడ ఇప్పేస్తున్నారు చూడండి. సో ఇప్పుడు ఈ ఫ్లోర్లన్నీ ఎక్కుకుంటూ పైకి వెళ్ళాలి. పై ఫ్లోర్ నుంచి మళ్ళీ కింద దిగాలనుకుంటాను నాకు తెలిసి. సెట్టింగ్ అయితే అలానే ఉంది. సో లోపలికి వెళ్తే కానీ తెలియదు దర్శనం ఎలా జరిగింది ఏంటి అనేది. నిన్నట్లాగా 20 మీటర్స్, సో నిన్నట్లాగా 20 మీటర్స్ దూరంలో జరిగిద్దా లేకపోతే దగ్గరగా జరుగుతుంది అనేది లోపలికి వెళ్తే కానీ ఐడియా రాదు. సో చాలామంది అయితే శాండిల్స్ వేసుకుని పైకి వెళ్తారు, మీకు చూపిస్తారు చూడండి. సో ఈ దర్శనానికి వెళ్ళే దారి అనమాట, చెప్పులు వేసుకుని వెళ్తున్నారు చూడండి పైకి. ఇప్పుడైతే టెంపుల్ దర్శనానికి వెళ్తున్నాను కదా. సో దాని దగ్గర నుంచి బోటింగ్ అయితే చూపిస్తున్నా చూడండి ఎలా ఉందో. బోటింగ్ ఎక్సలెంట్గా అయితే ఉంది కదా, బాగా హెవీగా ఉంది చూడండి. ఇక్కడ నుంచి అయితే ఇంకా 40 మీటర్స్ అయితే ఉంది టెంపుల్ చూడండి. అండ్ క్రౌడ్ కూడా టుడే ఫుల్ రష్ ఉంది. ఈరోజు 2-3 అవర్స్ పైనే పట్టింది. ఇంకా మొబైల్స్ అయితే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి, ఎప్పుడు చేసుకుంటారో తెలియదు. చూడండి ఒకసారి. ఓంకారేశ్వర్ మందిర్ అయితే దర్శనమైంది. ఉజ్జయిన్ లాగా కాదనమాట, లైక్ ఇక్కడే నా పక్కనే దేవుడు పట్టుకోవడానికి మధ్యలో గ్లాస్ అడ్డు ఉందన్నమాట. సో దాని మీద పెట్టుకొని దర్శనం చేసుకొని ఇప్పుడే బయటికి అయితే వచ్చేసా. సో మనమైతే ఇంకా రూమ్కి వెళ్ళిపోదాం గాయస్. నా లైఫ్లో అనుకోలేదు అంత దగ్గరగా నేను ఒక జ్యోతిలింగం శివుడిని చూస్తాను అని చెప్పేసి. ఓంకారేశ్వర్లో జరిగింది, నాకు చాలా బాగా జరిగింది. ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట. 2 కళ్ళు సరిపోలేదు, అంత బాగా జరిగింది దర్శనం అయితే. చెప్పులు పెళ్ళా ఉన్నాయా లేవా? ఒకటి ఉంది మరి రెండోది ఏది? 2 ఉన్నాయి, ఏం కాలేదు, చెప్పులు పోలేదు, ఉన్నాయిలే. వీళ్ళంతా కూడా ఇప్పుడు దర్శనానికి వెళ్ళేవాళ్ళు. ఆ లైన్ వచ్చేసి దర్శనానికి వెళ్ళేది, ఈ లైన్ వచ్చేసి దర్శనం కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. సో ఇంకా నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నా రూమ్కి. మీకేమన్నా కావాలి అనుకుంటే శివలింగాలు కానీ ఏవైనా సరే అన్ని రకాలు ఉన్నాయి. సో యూ కెన్ టేక్ వాట్ ఎవర్ యూ వాంట్. మీకు కావాల్సినంత మీరు కొనుక్కొని వెళ్ళవచ్చు ఇక్కడ నుండి. బంగారపు శివుడు, నంది అన్నీ ప్రతి ఒక్కటైతే ఉన్నాయి. సో షాపింగ్ చేసుకోవాలి దర్శనం అయిపోయిన తర్వాత అనుకుంటే కంపల్సరీ చేసుకోవచ్చు ఇక్కడ కావాల్సిన వాళ్ళు. దర్శనం అయితే అయిపోయింది. సో ఆల్మోస్ట్ నాకు ఎలా అనిపించింది అంటే తిరుపతి క్యూలో నుంచి ఉంటే 3-4 అవర్స్ పట్టిద్ది కదా. సో సేమ్ అలానే క్రౌడ్ పుషింగ్ కానీ లేకపోతే క్రౌడ్ ఉన్న హెవీ క్రౌడ్ ఉంది. సో ఇదంతా చూస్తే నాకు తిరుపతి అనిపించింది, అంత రష్ ఉంది. సో నాకు తెలిసి ఉజ్జయిన్లో కూడా ఎంత లేదు. ఉజ్జయిన్లో ఏంటంటే ఫ్రీగా పంపించేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే చిన్న టెంపుల్ కాబట్టి సో ఎక్కువ రిస్ట్రిక్షన్స్, గేట్స్ అవన్నీ పెట్టేసి బాగా టైట్ చేశారు. దానివల్ల బాగా లేట్ అయిపోతుంది. సో 3 అవర్స్ అయితే పట్టింది దర్శనానికి మొత్తం. సో ఒకసారి మీకు ఓంకారేశ్వర్ మందిర్ నైట్ వ్యూ అయితే ఒకసారి చూపిస్తారు చూడండి. ఇవన్నీ గుడి బ్యాక్ సైడ్ ఇల్లు ఉన్నాయి, ఏదో కోట కూడా ఉంది. నాకు ఏంటని అర్థం కాలేదు. బట్ టెంపుల్ అయితే ఇదిగో ఇది ఆ రెడ్ కలర్ నేమ్స్ ఉన్నాయి కదా, అవి వచ్చేసి ఓంకారేశ్వర్ మందిర్ అని ఉంది. సో ఇది వచ్చేసి నర్మదా రివర్, అదంతా వచ్చేసి బోటింగ్ హబ్ అనమాట. చెప్పడం మర్చిపోయా, లోపలికైతే ఫోన్ ఎలా అయితే ఉంది. సో దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం ఫోన్ తీయట్లేదు. బట్ మీరు ఒక 2 మీటర్స్ దూరంలో ఉన్నప్పుడు ఫోన్ లోపల పెట్టుకోవచ్చు. అప్పటి వరకు మీరు జరిగేదంతా కూడా రికార్డ్ చేసుకోవచ్చు. నేను ఎందుకు రికార్డ్ చేయలేదంటే నాకు ఇలా ఉన్నాయి చేతులు క్రౌడ్ మధ్యలో, అందుకు. సో మొత్తానికైతే తినడం కూడా అయిపోయింది. దోశ దొరికిందనమాట. చాలా డేస్ అయింది దోశ తిని. సో దోశ తిన్నాను. దోశ చట్నీ అయితే కొంచెం అలా టేస్ట్ అనిపించింది. ఎంతైనా నార్త్ ఇండియా కదా, సో మన సౌత్ అంత టేస్ట్ అయితే లేదు. సో తినేసి ఇప్పుడే రూమ్కి అయితే వచ్చేసాను. సో ఇక్కడికి ఈ వీడియోతో ఇందరితో అయితే సైన్ ఆఫ్ చేస్తున్నా. మీ అందరి దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒక్కటే, ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నప్పుడు కష్టపడకుండా ఎవరు ఏం అడగకూడదు. కష్టపడుతూ అందరూ అడగొచ్చు. నేను కష్టపడ్డా కాబట్టి అడుగుతున్నా ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కష్టపడుతున్నాను కాబట్టి మళ్ళీ అడుగుతున్నాను, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. థ్యాంక్ యూ. అంటిల్ దెన్ కీప్ సపోర్టింగ్. లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్.